ప్రజానిధులు దుర్వినియోగం జరిగాయి, పులివెందుల్లో అక్రమంగా విగ్రహాలు ప్రతిష్ఠించారని చెప్పారు. అంటే మెయిన్గా ఇప్పుడు 2000 ఈ విగ్రహాలను ఎప్పుడు ప్రారంభమనుకోవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఎక్కువగా అప్పుడు సెంటిమెంట్ని ఎమోషనల్గా మార్చుకుని ప్రజల్లో భావోద్వేగాలు రగిలించి చాలా విగ్రహాలు పెట్టడానికి కారకులు అయ్యారు. ఇప్పుడు అవే అడ్డంకిగా మారుతున్నాయా? సార్ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ ఉన్న సభ్యులకు, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇప్పుడు దాకా టీడీపీ అధికార ప్రతినిధి గారు రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ ఏదో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంటిమెంట్ రగల్చాలి అనే ఏకైక ఉద్దేశంతో ఇలా విగ్రహాల స్థాపన చేయడం జరిగిందని చెప్పి చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజున ఈ రాష్ట్రం అంతా కూడా అసలు ఆ బోరును విలపించింది. ఏడవని ఇల్లు లేదు. ఆ రోజున అందరికీ తెలుసు ఆ విషయాన్ని. ఈ రోజున రాఘవేంద్రరావు గారు ఇంత దిగజారి మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి 5 ఏళ్ల పరిపాలనలో లబ్ధి పొందని ఇల్లు లేదు. ఏదో ఒక లబ్ధి అనేది అది ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ, 108 ద్వారా కానీ, లేదా ఇంకో ద్వారా కానీ ఏదో ఒక లబ్ధి పొందిన కుటుంబం అనేది ఈ రాష్ట్రంలో లేనే లేదు. అటువంటి మహానేతను పట్టుకుని ఏదో ఆయనకి ఏదో చరిష్మా లేనట్టు, ఆయన చరిష్మా లేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం సెంటిమెంట్ని రగిల్చాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చంట విగ్రహాలు పెట్టించారంట. ఆ రోజుల్లో మరి ఈయన ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నాకు విగ్రహాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర అంతా కూడా నేను ఆయనతోటి తిరిగిన సందర్భాలు, ప్రతి ఓదార్పు యాత్రలో ప్రతి జిల్లాలో నేను ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వాడలా ప్రతి చోట కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవని చెప్పి ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మేము ఎవరి విగ్రహం అయినా సరే, ఎన్టీ రామారావు గారిదైనా సరే, లేదా రాజశేఖర రెడ్డి గారిదైనా, రంగా గారిదైనా సరే, లేకపోతే ఎవరో అయినా సరే అక్రమ విగ్రహాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసేయమని చెప్పి మేము చెబుతున్నాం తప్ప మా ప్రభుత్వం ఏమి ఒక ఇన్నర్గా మీ యొక్క ఫీలింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని తొలగింపు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రస్ఫుటం. ఎందుకంటే మీ రాజకీయ అవసరాల కోసం ఈ రోజున ఎంతకైనా దిగజారే మనస్తత్వాలు కలిగిన మీ నాయకులు ఏ విధమైన ప్రవర్తిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా దాని గురించి మనం ఏం చెప్పుకోకర్లా. ఎందుకంటే ఆయన చెప్తున్నారు భూమిరెడ్డి ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు పులివెందుల్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందనే చర్చ మీద బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు రాష్ట్రంలో అనధికారికంగా 2524 విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడే రాఘవేంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది. నేషనల్ హైవే మీద 38 ఉన్నాయి, స్టేట్ హైవే మీద 815 ఉన్నాయి, 1671 విగ్రహాలు మిగతా రోడ్స్ మీద ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వీటిల్లో నిజంగా ఆయన దగ్గర అంత సమాచారం ఉన్నప్పుడు వాళ్ళది ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, రంగా గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, లేదా ఇతర ఇప్పుడు ఆయన చెప్తున్నట్లుగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పుంటే మేమందరం కూడా సంతోషిద్దాం. చెప్పకుండా కేవలం బురద చల్లాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టార్గెట్ గా ఏదో వేల విగ్రహాలు ఉన్నట్లుగా ప్రజలకు చూపించాలనే ఏకైక ఉద్దేశంతో కేవలం నెంబర్ చెప్పి ఎవరి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పకపోవడం అనేది అడు శోచనీయం. అంటే రమేష్ గారు ఇక్కడ ఒకవేళ చెప్పకపోయినా రేపు నిజంగా ఇది కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చి ఆ విగ్రహాలు తొలగింపు వరకు వస్తే నిజంగా అది అనుమతితో ఉన్న విగ్రహం అయితే తొలగించే రైట్స్ వాళ్ళకు ఉండవు కదా. అనుమతి లేకుండా ఉంటే ఏ విగ్రహమైనా తొలగించాల్సిందేనా సార్? గతంలో ఎప్పుడో కూడా నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా ఈ రోజుకి కూడా ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడ విగ్రహాల పర్మిషన్స్ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఎందుకంటే జనరల్గా గ్రామ పంచాయతీల్లో పార్టీల వాళ్ళు ఎవరు కూడా ఎవరి విగ్రహాలు ఎవరు పెట్టుకున్నా సరే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి పోతూ ఉంటారు. ఎన్టీ రామారావు గారి విగ్రహం టీడీపీ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, రంగా గారి విగ్రహం కాపు సోదరులందరూ పెడతా ఉంటారు, లేదా ఈ రోజున ఎవరైతే రంగా గారిని ఓన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతానే ఉంటుంది. ఎక్కడా లేని గతంలో ఇబ్బందులు ఈ రోజు మాత్రం ఎందుకు రావడం జరిగింది? వీళ్ళు చెప్తున్నట్లుగా పులివెందుల్లో పెట్టిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లోనే నిధుల దుర్వినియోగం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాలను కూడా నిధులతో, ప్రభుత్వ నిధులతో పెట్టడం జరిగింది. సత్తెనపల్లిలో సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి సుమారు 5-6 కోట్ల రూపాయలు
ఒక సరస్సులో ఒక చెరువులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి దానికి బోటు అక్కడ వరకు వెళ్ళేటట్టుగా బోటు అది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది నిధుల దుర్వినియోగం కదా? ఇప్పుడు చెరువు అభివృద్ధి పేరుతోటి ఎన్టీ రామారావు గారు అసలు చెరువుల్లో విగ్రహాలు పెట్టడానికే సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్స్ లేవు. సుప్రీంకోర్టు ఎటువంటి నిర్మాణాలు చెరువుల్లో చేపట్టవద్దు అని చెప్పి ఉన్నా సరే వీళ్ళు చెరువులో ఏ విధంగా వీళ్ళకి విగ్రహం పెట్టారు? అది అక్రమ నిర్మాణం కదా? అదే రమేష్ గారు, ఇప్పుడు ఆ పాయింట్ మనం మాట్లాడుకుంటే కాదు రమేష్ గారు, మీరు చెప్పినట్టు కూడా రంగా గారి విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి, రాజశేఖర విగ్రహాలు ఉన్నాయి. సరే, విగ్రహాలు ఎవరికి వాళ్ళు అభిమానించి పెట్టుకుంటున్నారు. సరే, దాన్ని అలాగా ఆ పక్కన వదిలేస్తే నిజంగా అవి ట్రాఫిక్లకు కానీ ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరుగుతుంటే ఎంత పెద్ద ఇష్యూస్గా మారిపోతున్నాయి అవి. ఒక కులాలకి, మతాలకి, పార్టీలకి ఇన్ని రకాల ఇష్యూస్ వస్తున్నాయి కదా. నిజంగా మనం అభిమానించే నాయకుల విగ్రహాలని పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ అవి ఇన్ని గొడవలకు కారణమవుతున్నప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడంలో తప్పు ఉందంటారా? అది ఎవరి విగ్రహాలన్నా కావచ్చు. గత 5 సంవత్సరాల్లో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైనా సరే నిజంగా ట్రాఫిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా దాన్ని తొలగిస్తారు. దాన్ని తొలగించడానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే లోకల్లో వాళ్ళందరూ కూడా అగ్రీ అవుతారు. ఎందుకంటే అది ఇబ్బంది పడుతున్నాం, ట్రాఫిక్ ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పి అందరూ కూడా స్వాగతిస్తారు. అలా కాకుండా ఈ రోజున కక్షపూరితంగా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలున్నా అనుమతులు లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని తొలగించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. సరే, భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అందరం కూడా చూస్తాం. అదే కాదు ఎస్ రమేష్ గారు, ఇప్పుడు అలా అనుకోవడం కనుక కాదు. ఇప్పుడు అనుమతి లేకపోతే ఎవరి విగ్రహాలన్నా కానీ ఒక రాజశేఖర విగ్రహాలు ఎవరు ఊరుకోరు కదా. అలా తొలగిస్తే ఏ పార్టీ కూడా దాన్ని తీసుకోలేదు. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. ఎస్, ఇప్పుడు అడ్డంకులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉన్న విగ్రహాలని తొలగించవలసిన పరిస్థితి ఏముంది? ఇబ్బంది లేకుండా ఉన్న విగ్రహాలను తొలగించవలసిన పరిస్థితి ఏముంది? నిజంగా ఇప్పుడు ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి వీళ్ళు చూపించి తొలగించారంటే ఎవరైనా దాన్ని సహితము అంటారు. అలా కాకుండా ఉన్న విగ్రహాలన్నింటినీ, అనుమతులు లేని విగ్రహాలన్నింటినీ మేము తొలగిస్తాం, అవి అడ్డంకులు లేకుండా ఉన్నా సరే మేము చాలా క్లియర్ గా చెప్పింది అదే. కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని యొక్క నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి, ఆ లోకల్ ఏవైతే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ పొలిటికల్ ఎవరున్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి దాని ప్రకారంగా కార్యాచరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మలే తీస్తారు అని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు ఇది దిగదాస్తనంతో మాట్లాడడం కాదు.